నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే ఇదే కామెంట్, మీరు చనిపోతే విహాన్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్లో నాకైతే ఏం రాంగ్ అనిపించలేదు. బేసికలీ ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో నాకు నేను చాలాసార్లు వేసుకుంటా. ఆ క్వశ్చన్ అనేది నేనే కాదు, ప్రతి ఆటిజం పేరెంట్ కూడా ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు వాళ్ళకు వాళ్ళు వేసుకుంటారు. ఇది ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. మన మైండ్లో ఉండిపోయి ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఎప్పుడు ఒక ఇబ్బంది పెట్టే ఒక క్వశ్చన్ అనమాట ఇదైతే. బేసికలీ ఏం చెప్పలేం, మనం చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అయితే మనమైతే తెలియదు కదా. జస్ట్ ఊహించుకుంటే అయితే భయం అయితే ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎవరో చూసుకుంటారని ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. బ్రతుకున్నప్పుడే చూసుకోవడం ఇబ్బంది ఉండే కాలంలో ఉన్నాము. అట్లాంటిది ఇంకా చనిపోయిన తర్వాత పట్టించుకుంటారు, ఎవరో ఒకరు పట్టించుకుంటారు అని చెప్పేసి నేనైతే అనుకోను. డోంట్ నో హౌ ఇట్ ద లైఫ్ గోస్. దేవుడు అందరికీ కష్టాలు ఇస్తారు కదా. దేర్ ఈజ్ ఎ సేయింగ్, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. అందరికీ కష్టాలు ఇస్తాడు. బేబీగా మాకు వచ్చిన కష్టం ఇదని నేను అనుకుంటున్నాను. జస్ట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లైఫ్ అనేది ఎట్లా వెళ్తుందో ఏం తెలియదు కదా. మేబీ ఇట్లాంటి క్వశ్చన్ అందరికీ ఇంకా కొంతమంది పేరెంట్స్కి వచ్చినట్టుంది. హైదరాబాద్లో ఒక కమ్యూనిటీ ఉంటుందన్నమాట, ఆటిజం పేరెంట్స్ గ్రూప్ కమ్యూనిటీ. ఇతను ఒక కమ్యూనిటీ, సో లివింగ్ కమ్యూనిటీ ఉంటుంది. అందులో ఏంటంటే ఓన్లీ ఆటిజం ఉండే కిడ్స్ వాళ్ళ ఫ్యామిలీసే ఉంటాయన్నమాట. వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇట్లాంటి థాట్ వచ్చినట్టు, మన పోయిన తర్వాత మన పిల్లలకు ఒక ఆధారం ఉండాలి కదా, అట్లీస్ట్ ఆధారం అంటే చూసుకునే వాళ్ళు ఉండాలి కదా అని ఒక థాట్ తోటి ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి ఇట్లనే ఉంటాయి, ఒక కమ్యూనిటీ ఉంటుంది. అందులో అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా వచ్చి చూసుకోవడం, ఎంతో కొంత హెల్ప్ చేసుకోవడం, పిల్లోని తీసుకెళ్ళి కొద్దిగా చేయడం, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే పిల్లోని తీసుకెళ్ళి కొద్దిసేపు చూసుకోవడము, బాగా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి సహాయం చేసి వాళ్ళ ఇంట్లో వంట వీళ్ళకి అట్లా ఒక్కొక్క కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యారు. అందరు కిడ్స్ తోటి ఎంగేజ్ అవుతారు. సాయంత్రం అందరు కిడ్స్ తోటి ఆడుకోనికి తీసుకొస్తారంట. నాకు ఒకళ్ళు పేరెంట్ ఫోన్ చేసి చెప్పినారు, మీ ఉంది హైదరాబాద్లో ఎప్పుడైనా వెళ్ళి చూడండి ఒకసారి బాగుంటుందండి అని చెప్పేసి అన్నారు. బట్ నాకు కుదరలేదు ఎప్పుడు. అండ్ ఆ నంబర్ కూడా పోయింది మేడంది. నా ఫోన్ పోయినప్పుడు అన్ని నంబర్స్ కూడా పోయినాయి. ఆ థాట్ వచ్చింది. ఆ థాట్ అయితే నాకు మంచిగా అనిపించింది. బేసికలీ ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ నుంచి ఇనిషియేట్ తీసుకొని చేయాలి కానీ, బట్ ఇన్ ఇండియా అట్లాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము మనము. రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్ అయితే నాకైతే సేఫ్ కాదనిపించింది. డెఫినెట్గా కొన్ని స్టోరీస్ విన్న తర్వాత నాకు సేఫ్ కాదనిపించింది. అంటే పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళ ఇంటి పక్కనే హాస్టల్స్ ఉంటాయన్నమాట. రాత్రిపూట ఫుల్ ఏడుపులు కేకలు వినిపిస్తాయంట పిల్లలవి, కొట్టద్దు అని చెప్పేసి. ఇంకా జస్ట్ ఇమాజిన్ హాస్టల్ వేస్తే ఇంకెలా ఉంటుందో సిచ్యువేషన్. చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే నాకే తెలియదు. బ్రతుకున్నప్పుడే పట్టించుకొని కాలంలో ఉన్నాం, ఇంకా చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందని ఆలోచించే స్టేజ్లో లేము అసలుకి. అది ఊహించుకుంటేనే కొద్దిగా డెఫినెట్గా ఎంతో కొంత వరీ అయితే చేస్తుంది మనని. అండ్ ఒకప్పుడు ఆటిజం అనేది ప్రతి 10,000 మెంబర్స్లో ఒకటి ఉండేది. ఒక ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ బ్యాక్ ఆటిజం అనేది ప్రతి 10,000 మందిలో ఒకరికి ఉండేది. కానీ ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చింది. ఓవర్ ద డికేడ్స్ ఆటిజం అనేది ఇప్పుడు ప్రతి 33-32 పిల్లల్లో ఒకరికి ఉంటుంది. జస్ట్ రేషియో ఎట్లా పెరిగిపోయింది చూడండి. ప్రతి 10,000 అంటే 1,00,000 మందిలో 10కి ఉండేది, ఇప్పుడు 100 మందిలో 3కి వస్తుంది. 1000 మందిలో 30 మందికి, 10,000 మందిలో 300 మందికి, 1,00,000లో 30,000, కోటికి 3 లక్షల మందికి ఆటిజం వస్తుంది. కోటి మందిలో ఓవర్ ద డికేస్ ఇంకా ఒక 10-15 ఇయర్స్ ఆ టైంలో యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ ఎలా ఉంటుందంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఆటిజం అనేది వస్తుందంట. స్టాట్స్ అదే చెప్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరైతే మంచిగా ఉన్నారో ఇప్పుడు ఇద్దరిలో ఒకరికి ఆటిజం, ఒక నార్మల్ ఉంటారు కదా. ఆ నార్మల్ ఉండే పర్సన్ ఆటిజం ఉండే పర్సన్ని చూసుకోవాలి. అట్లాంటి పరిస్థితి వస్తుందంట. జీడిపిఏ పడిపోయేంత సిచ్యువేషన్ అయితే వస్తుందంట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకళ్ళు డిపెండెన్సీ ఉంటారు కదా. ప్రతి ఆటిజం కిడ్స్ అంటే ఇప్పుడు చిన్న పనులు ఏమైనా చేసుకుంటారు తప్ప, ఇప్పుడు కొద్దిగా పెద్ద అయిన తర్వాత రికవర్ అయిన తర్వాత చిన్న ఆఫీస్ బాయ్, క్లర్క్ బాయ్ అట్లాంటి పనులు చేస్తారు తప్ప స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండదు కదా. ఎవరికో నూటుకో కోటుకో ఒకరికి ఎలన్ మస్క్ లాగా తయారవుతారేమో, బట్ అందరూ అయితే అవ్వలేరు కదా. అందరు రీకవర్ అవుతారని చెప్పేసి ఖచ్చితంగా అది ఎవరైతే చెప్పలేరు కదా. ఇంకా రీసెర్చ్ నడుస్తుందంట, అది నడుస్తూనే ఉంటుంది. బట్ యాజ్ ఎ పేరెంట్స్గా మనం కూడా మనం ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సంథింగ్ ఈ పేరెంట్ ఇది వర్క్ అయింది నాకు అంటే అది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. సేఫ్ అయితే నాకు ఇది వర్క్ అయిందంటే అది కూడా కన్సిడర్ చేసుకోవాలి, ఇఫ్ ఇట్ ఆల్ సేఫ్ అయితే. బట్ అది రీసెర్చ్ అనేది నడుస్తూనే ఉంది. అది ఎప్పటికి అవుతుందో మనమైతే ఏం చెప్పలేము. ఇవన్నీ కూడా కొన్ని వర్రీ కలిగించే సిచ్యువేషన్సే, ఇవన్నీ కూడా క్వశ్చన్సే. ఏం చెప్పలేము ఎలా ఉంటుందో పరిస్థితి అనేది. బట్ ఆటిజం ఆ కమ్యూనిటీ అయితే నాకైతే బెటర్ అనిపించింది. అట్లాంటిది ఇంకా ఫామ్ అవుతే ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. కానీ అది చాలా కాస్ట్లీ అని చెప్పేసి నేను విన్నాను. అక్కడికి వెళ్ళి ఉండాలన్నా బ్రతకాలన్నా చాలా కాస్ట్లీ అని చెప్పేసి నేను విన్నాను. ఐ డోంట్ నో హౌ లైఫ్ గోస్. చూడాలి ఇంకా ముందు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏం తెలియదు కదా. దట్ ఈజ్ లైఫ్.
అంతే, లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్. ఏదో వస్తుంటాయి, అవన్నీ కూడా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి, యాక్సెప్ట్ చేస్తూ హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఇది ఓన్లీ ఆటిజం ఉండే పేరెంట్స్కే ప్రాబ్లమ్స్, ఈ వరీస్ అని అర్థమవుతూ ఉంటాయి. నార్మల్ వాళ్ళకి అంత తెలియదు, అంత అర్థం కాదు. అంటే ఇలానే ఇంకా ఇగ్నోరెంట్ చేస్తే ప్రతి ఇంట్లో ఆటిజం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఇప్పటికిప్పుడు కొద్దిగా అవేర్నెస్ వస్తుంది, కానీ ఇంకా చాలా రావాలి అవేర్నెస్ అనేది. అట్లీస్ట్ యూఎస్లో అయినా కొద్దిగా కంపాషన్ ఉంటుందేమో అని నా ఫీలింగ్. కానీ ఇండియాలో అయితే ఇట్లా మన కిడ్స్ ఎవరైనా బయటికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళని అంతా కంపాషన్గా పలకరించి మాట్లాడి అని ఉండదు. దగ్గరికి వెళ్తేనే నా నోటి నుంచి ఆ పదం రావాలంటే నాకు నచ్చట్లేదు, అట్లా వెలుగొడతారు. ఒకసారి విహాన్ చూసినా కదా, పార్కులో ఆడుకుంటామంటే వీడు అమ్మ అనుకొని ఎవరినో కౌగులించుకుంటే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి విహాన్ గారిని ఇట్లా తోసి ఇట్లా నెట్టేసినాడు. అది చూసినప్పుడే నాకు కొద్దిగా బాధ అనిపించేసింది. అంటే అడు అమ్మ టచ్ బాగా మిస్ అయ్యింది ఆ టైంలో. ఎవరు కనిపిస్తే ఉమెన్ కనిపిస్తే వెళ్ళేసి హక్ చేసుకునేవాడు అనమాట. అప్పుడు కొద్దిగా చాలా బాధ అనిపించింది ఆ టైం అయితే. ఇంకా ముందు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కొద్దిగా వరి అయితే డెఫినెట్గా కొద్దిగా వరి అయితే ఉంటుంది. లెట్స్ సీ. సో ఎవరు రారు, ఎవరు వస్తారని ఎవరు చూసుకుంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఓపిక ఉన్నప్పుడే ఎక్స్ప్లోర్ చేయండి, ఎంతో కొంత కష్టపడండి ఈ టైంలోనే. అట్లీస్ట్ నార్మల్ కాకపోయినా ఇండిపెండెంట్ అయ్యేలాగైనా చూసుకోండి అంతే. అంతకుమించి అయితే ఏం చేస్తాం, అంతకుమించి ఏం చేయలేం కదా. ఈ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ చేయడం నాకు ఈజీగా అనిపిస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. ఈ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ చేయడం అయితే నాకు కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. నార్మల్గా సినిమాటిక్ వ్లాగ్ చేయాలంటే కెమెరా ఏ యాంగిల్ పెట్టాలి, ఆ యాంగిల్ పెట్టాలి, తర్వాత కాపీ చేసుకోవాలి సిస్టంలోకి, కాపీ చేసుకునే దాన్ని మళ్ళీ మ్యాచ్ కట్ చేయాలి కరెక్ట్గా, ప్రతి యాంగిల్ని మ్యాచ్ కట్ చేయాలి, కలర్ గ్రేడింగ్ చేయాలి, సౌండ్ చేయాలి. ఇదైతే ఇట్లా అయిపోతుంది. ఇప్పటి వాళ్ళు నచ్చితే చెప్పండి గైస్, నాకు కూడా కొద్దిగా ఈజీగా ఉంది ఇట్లాంటి వీడియోస్ చేయడం అనేది. చూడు ఈ రూమ్, ఈ ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు ఈ రూమ్ని స్టూడియో రూమ్ చేద్దాం అనుకున్నా, కానీ స్టోర్ రూమ్ అయిపోతుంది. ఎంత ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే, వెన్ యూ హ్యావ్ ద స్కిల్, పొటెన్షియల్, స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి, సంపాదించుకోనికి అన్నీ ఉన్నాయి, కానీ సంపాదించుకోలేని పరిస్థితి ఉంటే బాగా అనిపించదు కదా అసలుకి, ఎట్లా అనిపిస్తుంది కదా. అట్లనే ఉంది నాకు కూడా అసలుకి. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ ద స్కిల్, ఐ హ్యావ్ ద పొటెన్షియల్, ఐ హ్యావ్ ద స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, కొద్దిగా చేయగలను, బట్ టైం లేదు. అట్లాంటి టైం నడుస్తుంది. ఇంకా చాలా వర్క్ ఉంది. కొద్దిగా లేట్ బ్రేక్ఫాస్ట్ అయింది, ఇంకా చేయాలి అడిగి లంచ్. అది తినేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు వేయాలి. అవన్నీ వేసిన తర్వాత సాయంత్రం కల్లా వీడియో అవి ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. వీడికి ఆకలి వేస్తున్నట్టు చూడు, గరిట పట్టుకొని రెడీగా ఉన్నాడు. చూపి గరిట, చూపి నీకు గరిట చూపి, పట్టుకో. గరిట పట్టుకొని రెడీగా ఉన్నాడు. వంట చేయి నాన్న, తింటాను. నాని డాడీ, డాడీ నాని, డాడీ 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 నాని, నాని నాని నాని. తింటావా విహాన్? ఏం తింటావు? నిన్న ఫిష్ తెచ్చిన, అది ఫ్రిడ్జ్లో పెట్టేసిన, అది తీసి ఫిష్ ఫ్రై పెట్టాలి. ఇంకా తీసేసిన కదా, గడ్డ కట్టింది. ఇంకా ఫిష్ ఫ్రై ఉంది కదా, ఇది పెట్టాలి. ఇంకా ఇది గడ్డ కట్టేసింది. లంచ్కి ఇది, ఇంకా డిన్నర్కి ఏందో ఇంకేం అనుకోలేదు. డిన్నర్ ఒకటి చూడాలి. ఇంకా ఫిష్ ఫ్రైకి నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. బేసికలీ అవకాడో ఆయిల్ అయితే బెస్ట్, అది దానికి హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఉంటుంది అవకాడో ఆయిల్కి. అండ్ దెన్ కోకోనట్ ఆయిల్, గీ ఈజ్ ఆల్సో ఫైన్, బట్ టేస్ట్ బాగుంటుంది అనమాట ఫిష్ ఫ్రై. గీ తోటి కానీ కోకోనట్ ఆయిల్ తోటి కానీ అంత చేస్తే బాగుండదు. సో ఐమ్ యూజింగ్ ఆలివ్ ఆయిల్. అంటే ఆలివ్ ఆయిల్ తోటి డీప్ ఫ్రైస్ అట్లా చేయకూడదు. డీప్ ఫ్రైస్ కానీ నార్మల్ సాలడ్స్లో యూస్ చేసుకోవాలి. ఎస్, ఆల్రెడీ ఆలివ్ ఆయిల్ అయితే సలాడ్స్లో అట్లా యూస్ చేసుకుంటే బెటర్. ఈసారి అయితే వేసేస్తున్నా. ఇలా కలిపేసి ఆ ఫిష్ ఇందులో వేసేసి కొంచెంసేపు మ్యారినేట్ చేసేసి ప్యాన్ పైన ఫ్రై చేసేస్తా. ఎస్, డన్. ఈ ముక్కు ఇందులో వేసేస్తే ఇంకా ముక్కు మత్త పడిపోయింది. ఫ్రెష్గానే ఉందా? నిన్న చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఇంకా నిన్న లేట్ అయిపోయింది. ఏంటి విహాన్ ఇంకా చేయలేదు? అవుతుంది, ఒక 10 minutes. ఓకే, 10 minutesలో అవుతుంది. ఓకే. రే కాలిందా? పెట్టద్దు నాన్న, ఇది పెడతారా? ఇంకా అవ్వలేదు కన్నా, ఇప్పుడే వేసాను. ఒక 2 minutes ఆగు, పెడతా కదా. నీకు ఆకలిస్తుందా? సారీ, పెడతా. నాకు
ఆగు బుజ్జి పెడతా. నేను తిడతాను కదా నీకు. ఆడ టీవీ దగ్గర కూర్చోరా అంటే లేదు, ఈయనే కూర్చుంటాడంట. అది అయ్యేదాకా ఈయనే ఉంటాడు ఇప్పుడు. మొత్తం పెద్ద ముక్క కదా, స్మాష్ చేసేసిన. చిన్న చిన్నగా ఉంటే కొద్దిగా తొందరగా అయిపోతుంది, పెద్దది అయితే ఇంకా లేట్ అవుతుంది. దాన్ని జరిగిపోతుంది. ఇదా కాలుతుంది మరి, కాలుతుందా? అయిపోయింది, మొత్తం వీడియో తినేసినాడు. పాట నీకు ఇష్టమైన పాట అది కాపీ రైట్ పడుతుందా సౌండ్ వస్తే? ఆడు ఫిష్ మొత్తం వాడే తినేసినాడు. బట్టలు వేయాలి వాషింగ్ మిషన్లో, వస్తాను ఇప్పుడే. ఏం చేస్తున్నావు కన్నా పైన? నువ్వు కిందికి రా, నా దగ్గరికి రా, కిందికి రా. నువ్వు ఆడు పైన పోయిండి ఏమో చేస్తున్నాడు. విహాన్ ఎక్కడున్నావు? కిందికి రా. నువ్వు పైన ఒక్కడు ఎందుకు ఏం చేస్తున్నావు? కిందికి రా, రా. నువ్వు కిందికి వచ్చి ఇక్కడ టీవీ ముందు కూర్చోను, నా ముందే ఉండను. మళ్ళీ ఏమేమి చేస్తావు నాకు తెలియదు. నేను బాసాను, ఇక్కడ రా. మీ వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దా విహాన్? బుజ్జి బట్టలు వేద్దా వాషింగ్ మిషన్లో? వెనకకి రా, బ్యాక్ సైడ్ రా. ఇదో కమియర్, ఇట్రా. వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దా? వెయ్యి అందులో, వెయ్యి నాన్న. వెరీ గుడ్, అన్నీ వేసేయాలి నువ్వు. వెయ్యి వెయ్యి ఇదానిలే, వెయ్యి 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 అన్ని వెయ్యి, వెయ్యి ఇది వెయ్యి, వెయ్యి అన్ని వెయ్యి. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్. అమ్మయ్యా, ఒక 30 minutes తర్వాత బట్టలు ఆరేసేయాలి. వాషింగ్ మిషన్ లేకపోతే ఇంకెంత కష్టం ఉంటుంది కదా. దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ విహాన్. ఆడు చిన్నప్పుడు యమ క్యూట్ ఉంటుండే. ఆడు మా ఆఫీస్లో వీని క్యాలెండర్ బేబీ అంటుండే. రోజు ఫొటోస్, ఏదో ఒక కొత్త ఫోటో చూపించాల్సి. ఆఫీస్కి వెళ్తాం కదా, మాది అప్పుడు ఆఫీస్లో చాలామంది ఉంటుండే కదా ఫ్రెండ్స్. వీంది రోజు ఒక కొత్త ఫోటో చూపించమని వాళ్ళాడు. రోజు ఫొటోస్ వేస్తుండే. ఇంకా నేను వీడి కోసం, వాళ్ళ కోసమైనా చెప్పేసి రోజు ఒక కొత్త ఫోటో తీసేవాను అనమాట. ఏందన్నా చూడు విహాన్ ఎవరు? విహాన్ అంత క్యూట్ ఉన్నావు చూడు. ఇక్కడనా క్యూట్నెస్ ఓవర్లోడాడు విహాన్ గాడు. బుజ్జిగాడు వీడు పంచల బలే ఉంటాడు ఇక్కడ. భలే నవ్వుతాడు ఇక్కడ. ఆడు ఎప్పుడు నవ్వు ఫేసే ఉంటుంది, ఎప్పుడు స్మైలింగ్ ఫేసే ఉంటుంది విహాన్. చూడండి, స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్ ఫేసే మొత్తం. అన్నిట్లో స్మైలింగ్ ఫేసే, అన్నిట్లో నవ్వే. డాడీ నవ్వు. ఇప్పుడు నవ్వురా. జుట్టు పోయినాక వాడు బోడ ఉన్నాడు. బట్ కావాలని చిన్నగా చేశాను. ఏంటంటే లైట్ థెరపీ పెడతాను కదా, మొత్తం హెయిర్ బాగా బ్లాక్ చేసేస్తుంది. సో కొద్దిగా లైట్ థెరపీకి యూజ్ ఉంటుంది. కొన్ని మళ్ళీ ఎట్లా జుట్టు పెరుగుతుంది కదా, 1 month 1.5 months పెరుగుతుంది. సో దయచి నోట్లో పెట్టుకోద్ది. అప్పటి వరకు కొద్దిగా చిన్నగా చేస్తేనే ఏం కాదని చిన్నగా చేసేసిన ఇంకా నేను కూడా. అండ్ అక్కడ కూడా కొన్ని ఉంటాయి, ఇవి కూడా బాగుంటాయి ఫొటోస్. ఇష్టంగా వేయించుకున్నాయి ఇవి ఫొటోస్ మేము. ఇవి కూడా సూపర్ ఫొటోస్ ఉంటాయి. అలా క్యూట్గా ఉంటాడు. ఈ ఫోటో అయితే నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours తీసుకున్నా తెలుసా ఎడిట్ చేయడానికి. 3 to 4 hours కూర్చున్నా ఈ ఫోటో ఒక్కటి ఎడిట్ చేయడానికి. చాలా టైం తీసుకున్నా. బాగా ఇష్టం ఈ ఫోటో నాకు. ఫోజులు భలే పెడతాడు విహాన్. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ నాకు ఇక్కడ మేకులు కొట్టడం ఇష్టం లేదనమాట. మేకులు కొడితే నాకు ఎందుకో నచ్చదు. సో ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. మేకులు కొట్టకుండా అట్లా పెట్టేశాను పక్కకి. ఏం చేస్తున్నానా? అడిగి బయటికి వెళ్దాం. ఒక 10 minutesలో బయటికి వెళ్దాం. 10 minutes బయటకు ఒక్కటే పట్టుకుంటాడు. 10 minutes పట్టించుకోడు. మళ్ళీ బయటికి వెళ్దామని కూడా వచ్చేసింది, వెనకకు వచ్చేసిండు. బయటకు ఒక్కటే రిజిస్టర్ అవుతుంది దానికి, 10 minutes రిజిస్టర్ అవ్వదు. నాకు నీ ఫేస్ చూస్తుంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ ఉంది. తప్పు అంటే ఇన్ ద సెన్స్ చేయకూడని పని ఏదో చేస్తున్న ఫీలింగ్ ఉంది. ఏం చేస్తున్నావు చెప్పు? ఏమైనా చేస్తున్నావా? అది నా చేయబెట్ల పట్టుకుని అవుతున్నాడు. ఏం చేస్తున్నావు? అర్థమైంది. తీసినాడు వీడి కారం పిచ్చుడు. అందరూ ఉంది. ఇప్పుడు ఒకసారి రౌండ్ వేసుకొని వచ్చాలి. ఇట్లా అస్సలు ఉండాలని లేదు, ఎప్పుడు తిరగాలని ఉంది వాడికైతే. రౌండ్ వేసుకొని వచ్చేసి అప్పుడులోగా బట్టలు అయిపోతాయి. దాని తర్వాత నేను
పని చేసుకొని వీడియో అప్లోడ్ చేసుకోవాలి. అర్థందా? వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీపో. వాషింగ్ మిషన్ ఓపెన్ చేయి. అయిపోయింది, వాషింగ్ మిషన్ అయిపోయిందా? బకెట్ తీసుకో. అన్నీ బట్టలు నిండే, బట్టలు నిండే. తీ బట్టలు తీసిండ్లే. ఇండ్లే వెయ్యి బట్టలు తీసుకొని వేసుకో. వెయ్యి రిహాన్, బట్టలు తీసిండ్లే. అన్నీ తీ. వెరీ గుడ్. ఇవి ఆరేసొద్దా ఫస్ట్. బకెట్ తీసుకుంటారా? ఇంత ఆరేయాలదా? బట్టలు ఆరేయాలి కదా. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. షర్ట్ నో, నీ షర్ట్ కాదు, ఇది ఇక్కడ ఆరే. వెయ్యి దండం మీద ఇదే ఇక్కడే వెయ్యి. ఇక్కడే నో, ఇక్కడే దీనిపైన వెయ్యి. ఓకే, వెరీ గుడ్. ఇంకోటిది ఇట్స్ ఓకే. తడి ఉంటే నచ్చదు, పట్టుకో. విహాన్, స్విమ్మింగ్ పూల్లో దూకుతావు కదా ఇప్పుడు. ఇక్కడే ఆరే మంచిగా. అక్కడ ఎట్లా పట్టుకున్నాడు, తడి ఉందని. ఆరే మంచిగా ఆరే. వెయ్యి మంచిగా పడకుండా కింద. వెరీ గుడ్. ఇంకోటి తీసుకో. వెరీ గుడ్. హ్యాండ్స్ పట్టుకో. వెయ్యి మంచిగా. వెరీ గుడ్. ఇట్ ఆల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసి ఆల్ అని కొట్టండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదని చెప్పినారు. ఇఫ్ చేసుకోకపోతే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ గైస్. ఈ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి సాయంత్రం కల్లా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.